విశాఖ స్టీల్ ప్లాంట్లో అత్యంత కీలక విభాగం కోక్ ఓవెన్ డిపార్ట్మెంట్. దీని తర్వాతే మిగిలిన అన్ని విభాగాలు ఉత్పత్తి ప్రారంభిస్తాయి. ఈ కోక్ ఓవెన్ డిపార్ట్మెంట్లో నేడు ప్రధానమైనటువంటి ముడిసరుకు కోకింగ్ కోల్ లేకపోవడం, బ్యాటరీలు పూర్తిగా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితిని యాజమాన్యం అదానీ పోర్టు కలిసి తీసుకొచ్చారు. ఈరోజు స్టీల్ ప్లాంటు మొత్తం ఉత్పత్తి స్తంభించిపోయి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క మొత్తం భవితవ్యమే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అదానీ కలిసి కుట్ర చేశారని భావించాల్సి వస్తుంది. తీవ్రమైనటువంటి సమస్యని ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా ముడి సరుకు అనేటువంటిది 30 రోజుల ముందుగా, నెల రోజుల ముందుగా యార్డ్లో ఉంటుంది. ఆ విధంగానే ప్లాంట్లో రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ యొక్క ముడి సరుకు అన్ని విభాగాలు కూడా నెల రోజుల ముందే ఉండేటట్టుగా దాని ఏర్పాట్లు అనేటువంటిది ఉన్నాయి. గత 40 సంవత్సరాలు ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఏనాడు కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు నిమగ్నమై ఉంటారు కాబట్టి ఈ ఎన్నికల సమయాన్ని ఎంచుకొని కావాలని మొత్తం స్టీల్ ప్లాంట్ని స్తంభించేదానికి, ముడి సరుకు లేకుండా చేయడంలో మోడీ, అదానీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే వారు ఎందుకు ఈ సమస్యను సృష్టించినటువంటి సమస్య ఇది. గంగవరం పోర్టు అదానీ కింద ఉంది. పోర్టులోనే 30,000 టన్నులు స్టాక్ యార్డ్లో ఉంది. 2 షిప్పులు మరో 2 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఆగి ఉన్నాయి. 120,000 టన్నులు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో మాత్రం 1 టన్ను కూడా లేకుండా చేశారు. ఇది కావాలని చేసినటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. ఒకసారి బ్యాటరీలు డ్యామేజ్ అయితే మళ్ళా దాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే 6 మాసాల సమయం పడుతుంది. అలాగే దానివల్ల జరిగేటువంటి ఆర్థిక నష్టం 5,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితిని కావాలని చెప్పి తీసుకురావడం, గతంలో బ్లాస్ట్ ఫర్నేస్ 3ని ఆ విధంగానే మూసేశారు. మళ్ళా ఇప్పుడు అంతకంటే తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని తీసుకురావడంలో వీరి యొక్క పాత్ర ఉంది. అదానీ యాజమాన్యం గంగవరం పోర్ట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. 12 గంటల పని విధానాన్ని తీసుకురావాలని 16 సంవత్సరాల తర్వాత ఈరోజు యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే రైల్వే డిపార్ట్మెంటు, వేయింగ్ డిపార్ట్మెంట్లో 12 గంటలు అమలు చేస్తున్నారు. అందుకని అధికారులతో సహా అందరూ ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు పూర్తిగా గంగవరం పోర్ట్లో స్తంభించిపోయాయి. పోర్టు యాజమాన్యం కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి మేమేమీ చేయలేకపోతున్నామని కార్మికుల మీద నెడుతున్నారు. కానీ అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలంటే 5 నిమిషాల్లో పరిష్కరించగలరు. కానీ కావాలని పరిష్కరించడం లేదు. అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి తమ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి, బెర్త్లో పనిచేసినటువంటి వారికి ₹1,00,000 ఆపరేటర్లకు ఇస్తున్నారు. అదే మిగిలిన యార్డ్లో పనిచేసేటువంటి 200 మంది ఆపరేటర్లకి కేవలం నెలకు ₹15,000 మాత్రం ఇస్తున్నారు. 5-6 రెట్లు జీతాలు తేడాతో ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని అరికట్టమని అడుగుతున్నారు. పర్మనెంట్ చేయాలని అడుగుతున్నారు. కొత్త కాంట్రాక్టులను తీసుకురావాలని యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే ఈరోజు కార్మికులు గంగవరం పోర్టులో మొత్తం కార్మికులంతా కూడా సమ్మెలో దిగాల్సినటువంటి పరిస్థితి యాజమాన్యం సృష్టించింది. రెండో విధంగా మరి ఒక ప్రైవేట్ యజమాని మనకు ముడిసరుకు తీసుకురావడానికి చేసినటువంటి ఒప్పందాలు ఎందుకు అమలు చేయరు అని స్టీల్ మినిస్టర్ ఎందుకు జోక్యం చేసుకోరని అడుగుతున్నాం. బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేయడానికి డాష్ బోర్డులో ప్రతిరోజు స్టీల్ మినిస్ట్రీ అధికారులు అంతా కూడా జోక్యం చేసుకొని బయోమెట్రిక్ సిస్టమ్ ఈరోజు స్టీల్ ప్లాంట్లు అమలు చేశారు. కానీ అదే సమయంలో అంతకంటే కీలకమైనటువంటి ముడిసరుకు రావాల్సినటువంటి విషయంలో ఎందుకు స్టీల్ మినిస్ట్రీ జోక్యం చేసుకోరు? స్టీల్ మినిస్టర్ ఎందుకు ప్రధానితో సహా మాట్లాడి ఈ సమస్యను ఎందుకు పరిష్కారం చేయరు? వారు చేయాలనుకుంటే 5 నిమిషాల్లో చేయగలిగిన పని, కానీ కావాలని కుట్ర చేసి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి ఎన్నికల సమయం, సరైన సమయం, రాజకీయ నాయకులు ఎవరు జోక్యం చేసుకోరు. ఇది సరైన సమయం అనేటువంటి పేరుతో ఈరోజు ఇద్దరూ కలిసి అదానీ, మోడీ చేస్తున్నటువంటి కుట్ర ఇది. అందువల్ల ప్లాంట్ అన్ని రకాల కూడా ప్లాంట్ ఏర్పడిన దగ్గర నుంచి ఇటువంటి ముడి సరుకు సమస్య అనేటువంటిది, కోకింగ్ కోల్ సమస్య అనేటువంటిది ఎప్పుడూ ఇంత తీవ్రంగా రాలేదు. మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం.
మనకెవరు ఊరికే ఇవ్వట్లేదు. దాన్ని ప్లానింగ్ చేయడంలో, దాన్ని అమలు చేయడం బాధ్యత యాజమాన్యం. ఇది యాజమాన్యం యొక్క పూర్తి వైఫల్యం. సిఎండి ఇక్కడ స్టీల్ ప్లాంట్ మూసేయడానికి వచ్చినటువంటి సిఎండి, అంతేగాని ఇతనికేమి స్టీల్ ప్లాంట్ యొక్క అనుభవమే లేదు. అలాంటి వాడిని తీసుకొచ్చి కేవలం మూసివేయడానికి, మాటలు చెప్పడానికి, తెల్లవారు లేస్తే కథలు చెప్పి కహానీలతో కాలం వెళ్ళబుచ్చి ఈరోజు ప్లాంట్ని రోజు రోజుకి దిగదార్చడంలో యాజమాన్యం, ఈరోజు ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వారిని వేసి ఈరోజు ప్లాంట్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఇది ఆఖరి ఘట్టంలాగా వారు ఎంచుకున్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. దీన్ని రాష్ట్ర ప్రజానీకం యావత్తు, విశాఖ కార్మిక వర్గం దీని మీద పట్టుదలగా పోట్లాడాలని, ప్రభుత్వం యొక్క ఈ దొంగ వైఖరిని ఎండగట్టాలని, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను ప్రజలందరూ కూడా గుర్తించాలని, తీవ్రంగా ఖండించాలని సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాం.